భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 7వ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్చేయ స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే హం షాదిమాం త్వాం ప్రసన్నం. లోభమును దోషము చేత నేనిప్పుడు నా స్వధర్మ విషయంన మోహము చెంది శాంతిని కోల్పోయి తిని అని అర్జునుడు అంటున్నాడు. నాకు ఏది మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని ఇట్టి స్థితిలో నేను నిన్ను అడుగుచుంటిని. నేనిప్పుడు నీకు శిష్యుడను, మరో శరణాగతులను, దయచేసి నాకు ఉపదేశించుము అని అంటున్నాడు. ప్రకృతి నియమములను అనుసరించి భౌతిక కర్మలే అందరి కలతలకు మూల కారణములు. అడుగడుగున కలతలే ఎదురవుతుండెను కనుక జీవిత లక్ష్యమును సాధించుటలో సరియైన మార్గనిర్దేశం చేయు ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించుటే అందరికీ ఉత్తమము. మరియు ఆశించని జీవితంలోని కలతల నుండి విముక్తిని సాధించుట కొరకే ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించవలనని వేదశాస్త్రంలో ఆదేశిస్తున్నాడు. ఎవరి ప్రమేయం లేకుండానే రగుల్పునుడు దావాగ్ని వంటివి అట్టి కలతలు. అట్టే ఈ లోకపు పరిస్థితి ఎట్టిదనగా, మనము వాంఛింపకుండాను జీవితంలో కొన్ని కలతలు సహజముగానే ఆ విధముగా ఏర్పడుతుండను. ఎవరును దావాగ్నిని వాంఛింపరు, అయినను అది విజృంభించి మనకు కలతలను కలిగించును. కనుక జీవితంలోని కలతలను పరిష్కరించుకొనుటకు మరియు పరిష్కార జ్ఞానంను అవగాహన చేసుకున్నటకు ప్రామాణిక గురు శిష్య పరంపరలోని ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించవలనని వేదశాస్త్రం నిర్దేశించుచుండెను.